రైట్. నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మరి శివాజీ గారి యొక్క ఇష్యూ అందరికీ తెలిసిందే. మరి సామాన్లు అన్న పదం మరి అభ్యంతరకరం వ్యక్తం చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యల మీద ఇంతవరకు ఏం జరిగిందో, ఏం కొనసాగిందో సోషల్ మీడియా సాక్షిగా మనందరికీ తెలిసిందే. అది కాస్త చిలికి చిలికి గాలివానగా మారి మరి నా అన్వేష్ వరకు కొనసాగిన క్రమం మనం చూస్తున్నాం. అసలు ఈ పదం ఎక్కడ పుట్టింది? ఎవరితోటి మరి ఎవరు వాడగా వచ్చింది? అక్కడి నుంచి ఒకసారి కూలంకుషంగా మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు శేఖర్ భాషా గారు ఉన్నారు. వీరు ప్రముఖ డీజే, వీజే అండ్ అనలిస్ట్. ముందుగా వారికి మనం ఇన్వైట్ చేస్తున్నాం. నమస్తే అండి. వెల్కమ్ టు ద షో అండి. రైట్ అండి. బాగున్నారండి? ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో మరి ఎంతో వైబ్స్‌ని క్రియేట్ చేసిన పదం అదేంటో మరి ఒకసారి చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరికీ తెలిసిందే. ఈ పద ప్రయోగం ఎవరు చేశారు? ఎక్కడ పుట్టింది? అసలు ఎందుకని బయటకొచ్చిందంటారు? సోషల్ మీడియా నేను నుంచి. పెద్ద పట్టించుకోలేదండి. ఈ మధ్య కాలంలో ఇది అయిన తర్వాతే నారనేది అర్థమైంది. హ్మ్. బట్ నాకు కొన్నాళ్ళ క్రితం ఆ పాట విన్నప్పుడే కొంచెం బెట్‌గా అనిపించింది. హ్మ్. ఏది మన 'చికిరి చికిరి' పాట విన్నప్పుడు ఓకే. పాట బాగుంది. మంచి ఊపుంది. ఏఆర్ రెహమాన్ గారి సంగీతం అంటే ఎవరు వినకుండా ఉంటాం? అందరం ఆబాల గోపాలం వింటాం కదా! హ్మ్. చిన్న పెద్ద అందరూ వినే పాటలు హ్మ్. సరుకు సామాను అని రాస్తే హ్మ్. 10 ఏళ్ల బుడ్డోడో 12 ఏళ్లోడో తెలుసో తెలియక అలా పాడుతూ ఉంటే హ్మ్. బాగుండదు కదా! ఒక హ్మ్. కొంచెం ఎబ్బెట్టుగా ఉంటది కదా! హ్మ్. నేను అది కొంచెం ఎవరు చూసుకోలేదా ఇది అలా రాసేస్తారా? హ్మ్. శంకర్‌కి తెలియకపోవచ్చు, ఏఆర్ రెహమాన్‌కి తెలియకపోవచ్చు. పాడేవాళ్ళకి తెలియాలి కదా! హ్మ్. లేకపోతే రాసేవాళ్ళైనా సరే కాస్త చూసుకోవాలి కదా! అంటే వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ కొంతమంది ఉంటారు. ఆ ఓకే. బూతుల్ని ఇష్టపడేవాళ్ళు, హ్మ్. లేకపోతే ఐటెమ్ సాంగ్‌లు ఇష్టపడేవాళ్ళు. ఇటువంటి వాళ్ళ కోసం ఇటువంటి పదప్రయోగం జరుగుతూ ఉంటుంది. ఓకే. కానీ ఎవరండి అంత ఇవాళ రేపట్లో అందరూ కొంచెం ఎడ్యుకేటెడ్ గానే ఉన్నారు. హ్మ్. స్టిల్ అటువంటి వాళ్ళున్నారు, అటువంటి వాళ్ళున్నారని వాళ్ళ కోసం చేస్తున్నది. హ్మ్. సో, అక్కడి నుంచి నాకు ఈ సామాను, సరుకు అనేది కొంచెం అభ్యంతరంగానే ఉండింది. హ్మ్. కానీ చల్తా యాటిట్యూడ్ ఇవాళ రేపట్లో హ్మ్. ఈ యుగంలో. హ్మ్. తర్వాత దాన్నే శివాజీ గారు అనడం కూడా మనం చూసాం. ఓకే. సో, అంటే ఒక మనిషిని రాజకీయం చేయాలనుకుంటే ఎంతకైనా కొట్టొచ్చు అనేది మనం ఇక్కడ శివాజీ గారిని చూపిస్తున్నాం. హ్మ్. ఎందుకంటే ఇదే స్టేజ్ మీద ఇంకా పెద్ద పెద్ద మాటలు అన్న మహానుభావులు ఉన్నారు. హ్మ్. ఒకసారి మనం గుర్తు చేసుకుందాం వాళ్ళని. హ్మ్. ఎందుకంటే అప్పుడు అన్నప్పుడు ఆనందంగా మనం కూడా విన్నాం. తర్వాత విమర్శించుకున్నాం. తర్వాత చిచ్చి అనుకున్నాం. మరి ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళని కూడా. మన చలపతి గారు హ్మ్. అదేదో ఫంక్షన్‌లో హ్మ్. ఏమంటారు ఆయన హ్మ్. మీకు అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరం ఓహ్! అని సినిమా టైటిల్ పెట్టి అందరూ జోకులేసుకున్నారు. హ్మ్. సరే ఒక లైటర్ వెయిన్‌లో ఎవడో ఫ్రస్ట్రేటెడ్ అయిన మొగుడో లేకపోతే ఫ్రస్ట్రేట్ అయిన బాయ్ ఫ్రెండో వాడు హ్మ్. అన్న మాటగా హ్మ్. మన దాన్ని సరదాగా తీసుకోవచ్చు. ఓకే. కానీ అలా అలా అంటున్నప్పుడు కొంతమంది ఫెమినిస్టులకి మండుతది. హ్మ్. అమ్మాయిల ఆరోగ్యానికి హానికరం. హ్మ్. కొంతమంది అమ్మాయిలు హ్మ్. లేకపోతే ఆ అమ్మాయి అని. అదే. కానీ అమ్మాయిల ఆరోగ్యానికి హానికరం జనరలైజ్ చేసిన స్టేట్మెంట్. ఇది కూడా మన చల్తా యాటిట్యూడ్‌లో వెళ్తా ఉంది. హ్మ్. అక్కడ నిజమైన ఫెమినిస్ట్ ఎవరైనా మాట్లాడారు మొత్తంలో అంటే అది హ్మ్. చలపతి గారు. ఇవాళ దాకా చాలా మందికి తెలియదు ఈ విషయం. హుహు. అందరూ ఆయన తప్పుపడుతున్నారు కానీ హ్మ్. ఆయన ఎంత ఘాటుగా చెప్పాడంటే హ్మ్. అందరూ కూడా ఆరోగ్యానికి హానికరం హానికరం అబ్బో నేను అట్లా బాధపడ్డా నా పిల్లలు నన్ను సాధిస్తుంది నా గర్ల్ ఫ్రెండ్ ఇట్లా చేస్తుంది అని చెప్పి అందరూ కూడా ఏదో కొంచెం డిగ్రేడింగ్ చెల్తా ఓకే. కొంతవరకు చెల్తా. హ్మ్. కానీ ఈయన ఒక్కడే పాపం హ్మ్. నిలబడి హ్మ్. అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరం పక్కలో పడుకోవడానికి అమ్మాయి కావాలి హ్మ్. అన్న సెన్స్ అది. ఓకే. అమ్మాయిలేమో ఆరోగ్యానికి హానికరం అంటావు హ్మ్. నీకు కాపురం చేయడానికి అమ్మాయి కావాలరా హ్మ్. అనే మాట. హ్మ్. లేకపోతే ఎవడండి ఆ మాట అంటాడు? ఓకే. అంత సభాముఖంగా అలా ఎవడు అండు. ఈయన నిజమైన ఫెమినిస్ట్ లా మాట్లాడాడు ఆ రోజు చెప్పిన ఓకే. ఘాటుగా మాట్లాడతారు. ఒక్కొక్కళ్ళ వాళ్ళ అప్బ్రింగింగో లేకపోతే వాళ్ళ నేపథ్యం వేరే ఉంటాయి. ఊళ్ళల్లో నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. లేకపోతే చుట్టూ రోజు కలిసే ఫ్రెండ్స్ మాట్లాడుకునే భాషలో కొన్ని కొన్నిసార్లు అవి న్యాచురల్ అయిపోతాయి. ఎంత హ్మ్. న్యాచురల్ అయిపోయి చూడండి ఇప్పుడు రామ్ చరణ్ గారి పాటలో సరుకు సామా అని చెప్పి ఎంత చక్కగా అందరూ పాడుకుంటారు. హ్మ్. సామాన్లు నార్మల్ అయిపోయింది అది. అవును. నార్మలైజ్ చేసేసారు హ్మ్. ఇవాళ రేపట్లో. హ్మ్. సో అలా ఈయన ఆ మాటకి హర్ట్ అయ్యి ఏది అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరం అంటావా? హ్మ్. నీకు కాపురం చేయడానికి మాత్రం వాళ్లే కావాలా హ్మ్. అని ప్రశ్నించాడు ఆయన. ఓకే. కానీ ఆయన ఏం చేశారంటే ఉతికి 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 హ్మ్. పక్కలో పడుకోవడానికి అమ్మాయిలు కావాలి. పక్కలో పడుకోవడానికి పాపం తర్వాత ఏం చెప్పుకోవాలి కూడా చాలా మందికి ఎస్పెషల్లీ మగాళ్ళకి అంత అంత మాట్లాడే ఇది కూడా ఉండదు కొంతమందికి. హ్మ్. ఏదో చెప్పేసాడు తర్వాత అమ్మో నేను ఏదో నేసాను తప్పనేసానా నేను అనే దీంట్లోకి వెళ్ళిపోయిన సరిగ్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేసుకోలేకపోయాడు. ఓకే. ఆయన అన్న ఇది ఇది హ్మ్. సరే అది కూడా ఒకానొక ఈ మధ్య కాలంలో హ్మ్. జనాల్ని హర్ట్ చేసిన విషయం. ఓకే. నిజమేది. ఇంకో పెద్ద మనిషి హ్మ్. హీరో అన్నాక ముద్దైనా పెట్టాలి లేకపోతే కడిమైనా చేయాలి అంటాడు. హ్మ్.
అక్కడ నాకు వెతుక్కున్నా కూడా దాంట్లో మంచి అర్థం ఏమన్నా ఉందా అని క్షమించడానికి ఎత్తుక్కుంటా నేను. ఇప్పుడు ఈయనకి ఎత్తుక్కున్నట్టే దాంట్లో ఏమన్నా ఉందా ఉందంటారా? అర్థం నాకేం ఏమన్నా కనబడలా. ఉందంటారా? ఏం వెతికినా కూడా మరి ఆయనైనా దాని విషయం క్లారిఫై చేసి ఉంటే మీరందరూ కూడా ఇలా తప్పుగా అనుకున్నారు, నేను అన్న అర్థం ఇది అని ఆయన చెప్పినా కూడా ఏదైనా ఉండేది. నాకు ఎవరు చెప్పలా, నేను ఎంత వెతికినా నాకు దాంట్లో అర్థం ఏం దొరకల. సమర్థిద్దాం అంటే కట్ చేస్తే మరి పద్మవిభూషణ ఇస్తే, ఓ ఇటువంటివి మాట్లాడితే పద్మవిభూషణ ఇస్తారా? మరి సామాన్లను మాట్లాడితే మనకు కూడా ఏ చిన్న పద్మశ్రీయో అటు ఏమైనా ఇవ్వకపోయారా? లేకపోతే భారతరత్న ఇచ్చేస్తారేమో అని చెప్పి ఆశపడుతున్నారేమో జనాలు. వాట్ ఎగ్జాంపుల్స్ యు ఆర్ సెట్టింగ్ అంటే, ఒక చిన్నోడు పెద్ద నోరు మెదపలేడు అని తొక్కేద్దాం ఇవాళ అని చెప్పి అనుకునే కొంతమంది కరుడు గట్టిన ఎక్స్ట్రీమ్ ఫెమినిస్టులు అంటారు చూడండి, సూడో ఫెమినిస్టులు. వీళ్ళు మనం అంటే ఏంటో చూపించాలి, వీడికి ఈ తాట తీసేద్దాం మనం అనుకొని బజార్కి ఇచ్చి నానా రచ్చ చేసి మనం అంటే కొంతమందికి కొన్నిసార్లు అది తలకెక్కేస్తుంది. నేనే పెద్ద నాయకురాలు వీళ్ళందరికీ, నేనే అసలు సిసలైన ఫెమినిస్ట్, ఎవరైనా అమ్మాయిలకి ఇదేంటంటే ఎవరన్నా సరే తప్పు మాట్లాడంటే వాడికి నేను చండ శాసనరాలాగా మారుతాను అనే ఒక ఇమేజ్లో వాళ్ళు బతుకుతుంటారు ఆ చట్టం. కానీ వాళ్ళు చేసేవేంటి? అమ్మాయిల్ని కించపరుస్తూ పాటలు, అలాగే అమ్మాయిల్ని కించపరుస్తూ బూతు జోకులు చేసే మహిళలు, పాడేవి చెప్పేవి బూతులు, బయటకు వచ్చి మాట్లాడేవి నీతులు. ఇక్కడ ఏమవుతుందంటే ఒక సూడో ఫెమినిజం అంటే డ్యూయల్ స్టాండర్డ్స్ కనబడుతున్నాయి. దాన్ని సినిమాగా చూడాలి, దీన్ని షోగా చూడాలి, బయట మాత్రం నీతులు. అంటే మీరు సినిమా ద్వారా షో ద్వారా బూతును ప్రాపగేట్ చేస్తూ ఉంటారు. ఆడియన్స్ కూడా సినిమా చూసే సెన్స్ ని, అదేవిధంగా ఒక ఎంటర్టైన్మెంట్ చూసే సెన్స్ ని, మరి వ్యక్తిగతంగా చూసే సెన్స్ ని కలిగి ఉన్నారంటారా? లేకపోతే అన్నింటినీ కలగాపులగం చేసే వారు ఉన్నారంటారా? దానికి నాకన్నా చిన్మయ్య గారు చాలా చక్కటి ఆన్సర్ చెప్పారు. వీళ్ళకి తేడా అంత చేసుకోలేరు కాబట్టి మనం స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ ఇవన్నీ వేస్తాయి. ఎవరు పాటిస్తున్నారండి ఈ రోజుల్లో? పాటిస్తున్నారు లేదు కదా, ఆవిడ వర్షం చెప్తున్నా. అందుకే వాళ్ళు స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, ఎందుకంటే మన హీరో తాగాడు కదా మనం కూడా తాగేద్దాం అనే దీంట్లో వెళ్ళిపోయి తాగేస్తారు, అందుకనే ఇలాంటివి వేస్తారు. అంటే ప్రభావం చూపిస్తుందనే కదా. అలాగే నిజానికి శివాజీ అన్నమాట ఎక్కువ ప్రభావం చూపిస్తుందా, లేకపోతే చిక్రీ పాట ఎక్కువ ప్రభావం చూపిస్తుందా, లేకపోతే రోబో సినిమా లాంటి పాట ఎక్కువ ప్రభావం చూపిస్తుందా? ఇది ఒక వారం రోజులు మర్చిపోతాం. అది తరతరాలు ఉండే పాట. అదైనా ఇదైనా రెండు పాటలు, చిక్రీ పాట అయినా సరే, అమెరికా, జపాన్, చైనా అన్ని చోట్ల డాన్స్లు వేస్తున్నారు దానికోసం. అండ్ రోబో ఇస్ ఇంటర్నేషనల్. రజనీకాంత్, ఐశ్వర్య రాయ్, శంకర్, దట్ ఈస్ గుడ్ కాంబినేషన్ ఉంటది. జనరేషన్ ఉంటది ఆ సినిమా. అటువంటి సినిమాలో నువ్వు ఇటువంటి దొందర్థం సోకుపడ్లు అని చెప్పి పెట్టేసి బయటకు వచ్చి సామాన్లు అంటావా. సో ఇటువంటివి జనాల్లో రుద్దుతున్నది మీరు, బయటకు వచ్చి కామెంట్ మీరు. జనాలకి ఎందుకు కోపం వస్తుందంటే, ఇప్పుడు అనసూయ గారు ఏవో కొంచెం ఏమంటారు స్విమ్మింగ్ సూట్లు అట్లాంటివి ఫోటోలు పెట్టారని అంటున్నారు. నేను చూసానండి అవి. నేనేమంటానంటే దానికి ఎవరు తిట్టడండి. ఎవ్వరు తిట్టరు. చూసేవాళ్ళు చూస్తారు, ఫోన్లే వద్దనుకునే వాళ్ళు పోతారు. అయితే 4-5 కామెంట్లు చేస్తారు. కొంతమంది బాగుంది అంటారు, కొంతమంది దీనికి ఏం పోయే కాలం ఉంటాయి. కానీ ఇంతకన్నా దారుణంగా చేసే ఇన్స్టాగ్రామ్లు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద రియల్ ద్వేషం మీద ఎందుకు వస్తుంది? అది ఎందుకు వస్తుంది అంటారు? చాలా క్లియర్ కట్ గా చెప్పేవి చేసేవి బూతులు, బయటకు వచ్చి మాట్లాడేవి నీతులు అన్నప్పుడు మీరు చెయ్యండి, మీరు చేసుకోండి, మీ బతుకులు మీరు బతకండి. కానీ మీరు వచ్చి నేను ఒక సంఘ సేవికురాలని, నేను మహిళలందరినీ ఉద్ధరించేస్తాను, మీ అందరికీ నేనే రిప్రజెంటేటివ్ అని చెప్పి అంటే ఒళ్ళు మండిపోతుంది. అది కూడా మీరు చేసేది ఏంటంటే, సగటు తల్లి తండ్రి ఇవాళ వాళ్ళ కూతుర్ని బయట పంపించినప్పుడు గౌరవంగా వెళ్ళి గౌరవంగా రావాలని కోరుకుంటారు. 100%. అత్యాచారాల సంగతి పక్కన పెట్టండి, గౌరవమైన చూపు బయటకు వెళ్తే కీతాగా తక్కువగా చూడకూడదు అనే భావన కలిగి ఉంటారు తల్లిదండ్రులైనా సరే. యాజ్ ఎ పేరెంట్ ఐ టు యూ. ఎందుకు అంటారంటే, బయటికి వెళ్ళేటప్పుడు పద్ధతి ఎప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు షార్ట్ వేసుకుంటాం, మన కూతుర్లు పిల్లలు కూడా వేసుకుంటారు, మనం కూడా పెద్ద పట్టించుకోం. కానీ బయటికి వెళ్ళేటప్పుడు ఒక తండ్రి చూపు వేరు, బయట ఉన్న వాళ్ళ చూపు వేరు ఉంటుంది. ఆ చూపుని మనం తట్టుకోలేము, వాడు ఏమి చేయకపోవచ్చు, ఊహ తట్టుకోలేము.
వాడు మీద పడకపోవచ్చు, మొలస్ట్ చేయకపోవచ్చు, ఇవన్నీ కూడా జరగకపోవచ్చు. ఓకే. కానీ ఒక అగౌరవమైన చూపు. ఆ చూపుని తట్టుకోలేక ఇవాళ ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక తల్లి అయినా సరే వద్దు అని చెప్పడానికి కారణం అదే. వీళ్ళొచ్చి మనకి ఏం ప్రాపగేట్ చేస్తున్నారు? మీ ఇష్టం వచ్చిన బట్టలు, నా ఇష్టం వచ్చిన బట్టలు నేను వేసుకుంటా, మీరు కూడా అలాగే చెయ్యండి, మీరు చెయ్యండి, ఇంకా నలుగురు చెప్పి అలాగే చేయించండి. ఇదేమైనా ప్రజా ఉద్యమం అంటారా? 10 లక్షల మందికి చెప్పండి అని. అంటే ఇక్కడున్న ఎంత నెగిటివిటీ వీళ్ళకి రావడానికి కారణం ఏంటంటే, శివాజీ కొంచెం ఘాటుగా చెప్పినా ఒక మంచి మాట చెప్పాడు, పద్ధతిగా ఉంటే ఏదో రకం భయపెట్టాడు, దాంట్లో నిజం ఉందో లేదో సరే, ఒక భయపెట్టడం ద్వారా వీళ్ళు పద్ధతిగా డ్రెస్లు వేసుకుంటారని అనుకున్నాడు. ఏదో ఒకటి అలాంటివి జరగకుండా ఉండాలంటే ఇలా నీట్గా ఉంటే సరిపోద్ది. ఓకే. దీనికి ఇంత మద్దతు ఎందుకు ఆయన సామాను అన్న తర్వాత కూడా ఇంత మద్దతు ఎందుకు వస్తుంది అంటే, ఇవాళ అందరూ కూడా ఇలా అనుకుంటారు, ఇవాళ ఇంత రచ్చ అవుతుంది అంటే పద్ధతిగా బట్టలు వేసుకోకపోతే అని చెప్తున్నారు కదా. వీళ్ళ బాధ అత్యాచారాలు జరుగుతాయని కాదు తల్లిదండ్రులు, సింపుల్ గౌరవం దక్కదు. ఓకే. ఇప్పుడు ఎందుకంటే అమెరికాలో అలా చూడరు, బాంబేలో కూడా అలా చూడరు. ఎందుకంటే వాళ్ళ అమ్మని, వాళ్ళ చెల్లిని వాళ్ళు అలాగే చూస్తారు. చిన్నప్పటి నుంచి వాళ్ళు అలాగే పెరుగున్నారు, వాళ్ళకి ఇది లేదు. బట్ మన దగ్గర అలా కాదు కదా. సడన్ గా నలుగురు అందరూ కూడా పంజాబీ డ్రెస్లు వేసుకొని ఒక అమ్మాయి ఇక్కడ దాకా వేసుకొచ్చిందంటే వెళ్ళిపోతాయి కదా. వెళ్ళినప్పుడు వాడు ఒక సంఘ గడుచుకుంటూ అలా చూస్తే ఆ అమ్మాయికి నిజంగా ఆ ఇంటెన్షన్ ఉండకపోవచ్చు. ఓకే. ఆ అమ్మాయి ఏదో ఫారెన్ నుంచి వచ్చిన అమ్మాయి కావచ్చు, ఆ అమ్మాయి అలాగే వస్త్రధారణ ఉండి ఉండొచ్చు. కానీ వీడికి ఆ ఇంటెన్షన్ ఉంటుంది కదా. బ్యాడ్ ఇంటెన్షన్ తో చూసే చూపు కూడా నాకు నచ్చదు. కాబట్టి నా కూతురు ఫారెన్ రిటర్న్ అయినా సరే, అమ్మా ఈ లోకల్ గా అలా కుదరదు. అంతెందుకండి, ఎంబసీస్ లో ఫారెన్ నుంచి ఇండియాకి వచ్చిన వాళ్ళని ఎవరికైనా సరే, ఫారెన్ ఎంబసీ వాళ్ళు చెప్తారు, ఇగో మీరు ఇండియాకి వెళ్తున్నారు, సాంప్రదాయంగా కూడా జరగదు అక్కడ, మీరు ఇబ్బంది పడతారు, ప్లీజ్ బీ కేర్ఫుల్, అక్కడ ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఎంబసీలో క్లియర్ కట్ వార్నింగ్ ఇస్తారు వాళ్ళకి. ఓకే, మీరు జాగ్రత్త, ఎందుకంటే దే ఆర్ దేర్ సిటిజన్స్, దే వాంట్ టు కీప్ దెమ్ సేఫ్. అదే శివాజీ చెప్పాడు. ఓకే, కానీ చెప్పిన మేనరు కరెక్ట్ గా ఉందంటారా? ఆయన చెప్పిన మాటకి ఆయన క్షమాపణ చెప్పాడు. కానీ మరి ఇవాళ దాకా ఎవరు ఆ సరుకు సామాను అని రాసిన దానికి వచ్చి క్షమాపణ చెప్పారు? ఆ రైటర్ వచ్చి క్షమాపణ చెప్పాడా? నో. పోనీ కనీసం కట్ చేస్తున్నామని చెప్పారా? ఇంకా ఆ పాట వెళ్తుంది కదా. మరి ఇదే ఎవరైతే గోల్ చేస్తున్నారో ఈ చిన్మయ్య గారు లేకపోతే అనసూయ గారు, అది కూడా ఆడపిల్లని అగౌరవం పరిచినట్టుగానే ఉంది కదా. సరుకు సామాను అని చెప్పి కించపరుస్తున్నవి, దాన్ని ఇంకా చాలా పెద్దది కదా, ఇది చాలా చిన్నది, అది హ్యూజ్. దేశాలకి వెళ్తున్న మన కల్చర్ రిప్రజెంటేషన్ అది. మరి మనం చీప్గా అనుకుంటారు కదా. ఖండాంతర్గాలు మరి వెళుతున్న నాన్ వెజ్ కూడా ఇటీవల కాలంలో వ్యాఖ్యలు చేయడం ఎలా తీసుకోవచ్చుంటారు? అంటే ప్రాజ్ఞత అంటే వారి యొక్క తెలివితేటలు ఏమైనా అంటారు? నాన్ వెజ్ సంఘసేవకుడు కాదు ఆయన, ఏదో దేశాలు చూపిస్తున్నాడు కాబట్టి జనాలు ఆయన చూస్తున్నారు. మనకి తెలియని ప్రపంచం ఆయన చూపిస్తున్నాడు. ఇదిగో ఇక్కడ కల్చర్ ఎట్లా ఉంటుంది, ఇక్కడ వీళ్ళు ఇంత డెవలప్ అయ్యారు, ఇక్కడ అమ్మాయిలు ఎట్లా ఉంటారు, ఇవి చూపిస్తున్నాడు. మనకి తెలియని విషయం కదా, ఆ కోణంలో దాన్ని జనాలు చూస్తున్నారు.